అందరికీ నమస్కారం. మా ఛానల్కి స్వాగతం. ఈరోజు సింపుల్గా క్రిస్పీగా బెండకాయ ఫ్రై ఎలా చేశానో చూపిస్తాను. ముందుగా బెండకాయలను బాగా కడుక్కొని ఉండించుకోవాలి. బెండకాయలను అయితే ముక్కలుగా అయితే నేను కొంచెం పెద్దగా కట్ చేసుకుంటున్నాను. బెండకాయలు అయితే లేతయ్యాయి కాబట్టి త్వరగా చాక్తో అయితే కట్ చేసుకుంటున్నాను. ఆ బెండకాయలు కట్ చేసిన తర్వాత ఒక గిన్నెలో అయితే కలుపుకుండేలాగా ఒక స్టీల్ గిన్నెలు వేసుకున్నాను బెండకాయ ముక్కలను. తర్వాత వాటిని తగినంత శనగపిండి, అలాగే కొంచెం బియ్యపిండి, కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. అలాగే ఒక స్పూన్ కారం, కొంచెం ఆయిల్ పోసుకుని బాగా కలుపుకోవాలి. నేను ఈ రెసిపీలో ఆవాలు, జీలకర్ర వేయలేదు. ఇప్పుడు కడాయి అయితే పెట్టుకోవాలి. కడాయిలో నూనె బాగా వేసి వేడి చేసి బెండకాయ ముక్కలను అయితే వేసుకోవాలి. డీప్ ఫ్రై చేసి బెండకాయలను బంగారపు రంగు వచ్చే వరకు వేయించాను. ఇలా చేస్తే చాలా క్రిస్పీగా, చాలా రుచిగా వస్తుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. ఈ గోల్డెన్ కలర్లో వచ్చేదాకా అయితే వేపుకోవాలి. మెత్తగా అయితే ఉండవు, కరకరలాడుతూ బాగుంటుంది. అవి వేగిపోయిన తర్వాత అయితే మిగిలిన ఆయిల్ తీసుకోవాలి. అది తీసేసుకుని కొంచెం ఆయిల్ వేసుకుని అందులో 2 వెల్లుల్లిపాయ రేకులు, అలాగే కరివేపాకు వేసుకుని వేయించుకోవాలి. అవి వేగిపోయిన తర్వాత మనం ముందుగా బెండకాయ ఫ్రై చేసుకున్నాం కదా, వేసుకోవాలి. అవి వేసుకుని కొంచెం లైట్గా ఎగితే అయితే సరిపోతుంది. కొంచెం గరం మసాలా వేసుకుంటే బాగుంటుంది టేస్ట్. అవి వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. మీకు కనుక మా ఛానల్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.